ఈరోజు మనం ధనుర్మాసం ఎందుకంత శక్తివంతమైనది, 2025 తేదీలు, పూజ చేసే విధానం, వైకుంఠ ఏకాదశి మరియు గోదా కళ్యాణం గురించి తెలుసుకుందాం. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. ముందుగా ధనుర్మాసం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ధనుర్మాసం అనేది భక్తులు శ్రీ మహావిష్ణువుతో తమ ఆధ్యాత్మిక బంధాన్ని బలపరుచుకునే అత్యంత పవిత్రమైన కాలం. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమయ్యే ఈ మాసం హిందూ సాంప్రదాయాల్లో విశేషమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది. ఈ కాలంలో భక్తులు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి పవిత్ర స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యంగా ఆండాల్దేవి రచించిన తిరుపవై శ్లోకాన్ని పారాయణం చేస్తారు. ధనుర్మాసం చివరి రోజు జరిగే గోదాదేవి కళ్యాణం ఆండాలమ్మవారు మరియు శ్రీ రంగనాథ స్వామి మధ్య జరిగిన దివ్య కళ్యాణాన్ని సూచిస్తుంది. ధనుర్మాస ఉద్భవం దైవ మార్గం వైపు ప్రయాణం. సూర్యుడు ధనుసు రాశిలో సంచరిస్తున్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసం సాధారణంగా డిసెంబర్ 16 నుండి జనవరి 14 లేదా 15 వరకు ఉంటుంది. ధనుర్మాసం అనే పదానికి అర్థం ధను అంటే ధనస్సు, మాసం అంటే నెల. మలయాళ పంచాంగంలో దీన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం మన ఒక్క సంవత్సరం దేవతలకు ఒక్క రోజు. ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకు రాత్రి. ధనుర్మాసం దక్షిణాయనం చివరి భాగంలో వస్తుంది. ఇది దేవతల దినంలో ప్రాతకాలంగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో తెల్లవారుజామున చేసే పూజలు అత్యంత శక్తివంతమైనవని చెప్పబడతాయి. శాస్త్రోక్త ప్రాముఖ్యత మరియు ఇతర పేర్లు. ధనుర్మాసాన్ని చాపమాసం, కోదండమాసం, కర్ముకమాసం, శూన్యమాసం అని కూడా పిలుస్తారు. శూన్యమాసం అని పిలవడానికి కారణం ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు చెయ్యరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానం మార్గశిరోషహం అంటే నెలలో నేను మార్గశిర మాసాన్ని అని చెప్పడం వల్ల ఈ మాసానికి విశేషమైన దైవ శక్తి లభించింది. ధనుర్మాసం ఎందుకు అత్యంత శక్తివంతమైనది? శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో ఒక్కరోజు పూజ 1000 సంవత్సరాల పూజా ఫలం. బ్రహ్మ ముహూర్తంలో వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది. శాస్త్రీయంగా కూడా ఆ సమయంలో ఓజోన్ పొర భూమికి దగ్గరగా ఉండడం వల్ల శరీరం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ సమయంలో దేవతలే లేచి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారని నమ్మకం. ఈ మాసంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయనకు తులసి మాల వేస్తే చాలా మంచిది. మరియు దీపం ఎలా పెట్టుకోవాలంటే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా చేసి ఆ పొడితో దీపం తయారు చేసి నెయ్యి వేసి వత్తుతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ విధంగా ఒక్కరోజు చేసిన సంవత్సరం మొత్తం చేసినంత ఫలితం లభిస్తుంది. నైవేద్యం మరియు ప్రసాదం. ధనుర్మాసంలో ప్రధాన నైవేద్యం చక్కెర పొంగలి. గోదాదేవి కళ్యాణం పరమార్థం. జనవరి 13, 2026న జరిగే ఈ కళ్యాణం భక్తి మరియు భగవంతుని ఐక్యత ప్రతీక. ఆండాల్దేవి లక్ష్మీదేవి అవతారం. శ్రీ రంగనాథుడు పరమాత్ముడు. ఈ కళ్యాణం మంచి వర్షాలు, పంటల సమృద్ధి, కుటుంబ శుభకార్యాలు ఇస్తుందని నమ్మకం. ముగింపు. ధనుర్మాసం అనేది కేవలం ఒక మాసం కాదు, ఇది మన అంతరాత్మను దైవంతో కలిపే దివ్య ప్రయాణం. ఈ ధనుర్మాసం మీ జీవితంలో శాంతి, భక్తి, ఆనందం నింపాలని కోరుకుంటున్నాను.